అది 1960లో జాన్ ఎఫ్ కెనడీ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో అప్పుడు ప్రవక్త అన్న స్టేట్మెంట్ ఏంటంటే, ఇదిగో యెజబేలుకు ఆహాబుకు వివాహం జరిగింది, యెజబేల్ ఇప్పుడు వైట్ హౌస్లోకి వచ్చింది, ఇప్పుడు అమెరికా మొత్తము రోమనైజేషన్ అంటే రోముతో నిండిపోయింది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా అమెరికా దేశము ఇంకా రోమ్తో కలుస్తుందని? ఆల్రెడీ ఆ ప్రెసిడెంట్ వెనకాల ఉండి నడిపించేదే రోమ్. అక్కడ అమెరికా ప్రభుత్వం వెనకాల ఉండి నడిపించేదే రోమ్. అది అందరికీ తెలియని సీక్రెట్ అనమాట. అది అందరికీ తెలియని ఒక రహస్యం. అది ప్రవక్త బయట పెట్టాడు, అది బైబిల్ ప్రకారంగా. ఎందుకంటే ఈయన ఏలియా వచ్చేసరికి వాళ్ళిద్దరికి వివాహం జరగాలి. అలానే ఇప్పుడు అహాబు అమెరికా దేశం, యెజబెల్ రోమన్ క్యాథలిక్. ఎప్పుడైతే ఈ రెండు ఏకమైపోయినాయో, అమెరికా రోమన్ క్యాథలిక్, వింటున్నారా? ఇప్పుడు కమలా హారిస్ కోసం ఏమి ఎదురు చూడకండి. ఆమెమి ఆ స్త్రీ కాదు. రోమన్ క్యాథలిక్ అనేది సంఘం, అది స్త్రీ కాదు అక్కడ. వింటున్నారా? ఎందుకంటే ప్రవక్త చూసిన దర్శనంలో అది రోమన్ క్యాథలిక్. అది ఆల్రెడీ మొదలైంది, 1960లోనే మొదలైంది. అది ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 1960 నుండి 2024 వరకు అమెరికా నడిపిస్తున్నదే రోమన్ క్యాథలిక్. అంతకుముందు ఫస్ట్ టైం ట్రంప్ గెలిచే ముందు ఏమని చెప్పాడు? ట్రంప్ ఏమని ప్రెసిడెంట్గా గెలిచే ముందు తన ఎలక్షన్స్లో ఏమని చెప్పాడు? నేను రోమన్ క్యాథలిక్తో కలిసి పనిచేస్తాను, దాని వలన నేను అమెరికాకున్న అప్పులన్నీ తీసేస్తానన్నాడు. కానీ ప్రతిసారి అమెరికాకున్న అప్పులన్నీ తీసేసేది ఎవరో తెలుసా? రోమన్ క్యాథలికే. ఆ సంగతి ప్రెసిడెంట్ ట్రంప్కి తెలుసు, ప్రెసిడెంట్స్కి అందరికీ తెలుసు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో దివాలా తీసి అడుక్కునే దేశం. సొమాలియా కంటే అధ్వానంగా ఉండాలి అమెరికా. సొమాలియా ఉంది కదా, ఎంతమంది తెలుసు సొమాలియా హిస్టరీ? చదవండి. ఆఫ్రికా కాంటినెంట్లో అది ఒక దేశం, భయంకరమైన దేశం అది. పాపం అందరు భిక్షగాళ్ళే అక్కడ. భయంకరమైన దేశం అది. అంత దారిద్రతలో బ్రతుకుతున్నారు వాళ్ళు. అమెరికా ఎప్పుడూ అలా కావాలి, రోమన్ క్యాథలిక్ లేకపోతే. రోమన్ క్యాథలిక్ ఉండడం వలనే అమెరికా ఇంకా అలా నిలబడి ఉన్నది అక్కడ. అది అందరికీ తెలియదు ఆ విషయం. ఎందుకంటే అమెరికాకున్న అప్పులు ప్రపంచంలో ఏ దేశానికి లేవు. అంత ఘోరమైన అప్పులు ఉన్నాయి, అంత భయంకరమైన అప్పులు ఉన్నాయి. వాళ్ళ జీడిపి రేట్ ఎంత పడిపోయిందంటే అది మీరు ఒక్కసారి చదివితే ఆశ్చర్యపోతారు. మీ కళ్ళు తిరుగుతాయి. అయినా మళ్ళీ అమెరికా సంపన్న దేశం అని ఎందుకంటే అనబడుతుంది పాస్టర్ గారు అని మీరు అడగాలని నన్ను. ఏ దేశం యొక్క జీడిపి పడిపోతుందో ఆ దేశం దారిద్ర్య రేఖలోకి వెళ్ళిపోతుంది. అదిగో మొన్న శ్రీలంకలో జరగలేదా? అక్కడ రేట్లు పెరగలేదా జీడిపి పడిపోయినప్పుడు? అదిగో పాకిస్తాన్ జరగలేదా? పాకిస్తాన్ పరిస్థితి కూడా కాలేదా? రేట్లు పెరగలేదా? ఒక్క పాల ప్యాకెట్ 300 రూపాయలకు అమ్మలేదా? మరి అమెరికాకి ఎందుకు జరుగుతలేదు అట్లా? అక్కడ ఎందుకు ఇంకా అలా జరుగుతలేదు? దాని సీక్రెట్ ప్రాఫిట్ చెప్పాడు అక్కడ. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. రోమన్ క్యాథలిక్ దాని వెనకాల ఉండి నడిపిస్తున్నది. రోమన్ క్యాథలిక్ ఏంటిదంటే ప్రపంచంలో 80% డబ్బు వాళ్ళ దగ్గరనే ఉంది. ప్రపంచ ధనములో 80% ధనం వాళ్ళ దగ్గరనే ఉంది, రోమన్ క్యాథలిక్ల దగ్గర. ఆ సంగతి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు అమెరికాను? రోమన్ క్యాథలిక్ నడిపిస్తాను. ఈ కమలా హ్యారిస్ ఇదంతా కూడా మీరు వాటి కోసం చూడకండి. మీరు ఆల్రెడీ 60లోనే స్టార్ట్ అయింది. 6వ దర్శనం ప్రవక్త ఏదైతే చూశాడో, 7 దర్శనాల్లో 6వ దర్శనం ఒక క్రూరమైన స్త్రీ అమెరికాను పరిపాలిస్తుందని చెప్పాడు చూడు. అది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో తెలుసా? 60 నుండే స్టార్ట్ అయింది. 1960 నుండే అది ఆ క్రూరమైన స్త్రీ, అది రోమన్ క్యాథలిక్ సంఘం అమెరికాను పరిపాలిస్తుంది. అది చాలామంది గ్రహించట్లేదు. స్త్రీ అంటే నిజంగా ఒక స్త్రీ వస్తుందేమో అనుకుంటాను. కాదు. ఇప్పుడు కమలా హారిస్ ఆమె ఒకవేళ ప్రెసిడెంట్ అయినా కూడా అది కాదు. ఆల్రెడీ ప్రవచనం జరిగింది. ఉన్నది ఒక్కటే. ఇక ఆ 7 ప్రవచనాలు అది ఎప్పుడు వచ్చింది? 1933లో వచ్చింది. రెండో ప్రపంచానికి యుద్ధం ముందు వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమైంది. ఇది 1933లో వచ్చింది. 6 సంవత్సరాల ముందే వచ్చింది ప్రవక్తకు.
అందుకే కదా 6 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పినట్టుగానే హిట్లర్, ముస్సోలినీ, స్టాలిన్ ఏం చేస్తారు అవన్నీ చెప్పాడా లేదా ఆయన? అవన్నీ జరిగినాయి అక్కడ ప్రపంచ యుద్ధంలో, అవునా కాదా? జర్మనీలో హిట్లర్ వస్తాడన్నాడు, చెప్పిండా? అలానే జరిగింది అక్కడ. అతని వలననే ప్రపంచమంతా యుద్ధానికి అతను లాగుతాడన్నాడు, జరిగింది 6 సంవత్సరాల ముందే చెప్పాడు ఆయన. అందులో ఆయన చెప్పిన 7 ప్రవచనాలలో 6 ప్రవచనాలు అయిపోయినాయి. 6వది స్త్రీ, క్రూరమైన స్త్రీ పరిపాలన 1960లోనే మొదలైంది. అదేంటంటే రోమన్ క్యాథలిక్, అది ఆహాబు యెజబెల్ ఏకమౌట, వాళ్ళిద్దరు వివాహం అది. అందుకే ఏలియా రంగంపైకి వచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పి ముగిస్తా. ఏలియా వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది బ్రదర్? 1965లో ఏలియా వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది బ్రదర్? చూడు ఇక్కడ మాదిరి, చూడు ఏం జరిగిందో ఇక్కడ. ఏం జరిగింది ఇక్కడ మాదిరిలా ఛాయలో? ఏం జరిగింది ఇక్కడ? ఏలియా యొక్క అభిషేకము ఎవరి మీదకి వచ్చిందండి? ఎలీషా ఎవరు? నేడు వధువు అయి ఉన్నది, 5 రకాల పరిచర్యలు అయి ఉన్నవి. నేడు వధువు, 5 రకాల పరిచర్యలే, ఈ కాలపు వధువే అదిగో ఎలీషా అయి ఉన్నది. 1965లో ఏలియా వెళ్ళిపోయాడు. ఎలీషా పైకి ఇప్పుడు ఆ అభిషేకం వచ్చింది. ఇప్పుడు అది ఆమేన్, 2 పాలు వచ్చింది ఇప్పుడు అది. అందుకే ఇప్పుడు ఏం జరగబోతా ఉన్నది? అదిగో ఎలీషా అభిషేకం, ఏలియా అభిషేకం ఎలీషా మీదకి వచ్చినందున, వింటున్నారని చెప్పింది, మరలా 2వసారి స్వారీ ప్రారంభం కాబోతున్నది. మొదటిసారి ఏలియా స్వారీ చేశాడు, విలియం బ్రానమ్. ఇప్పుడు 2వసారి ఇప్పుడు వధువు ఎలీషా, వధువు పెళ్లి కుమార్తె స్వారీ చేయబోతా ఉన్నది. అక్కడ మొదటిసారి 3వ విడుపు పరిచర్య, ఇక 2వసారి వధువు యొక్క 3వ విడుపు పరిచర్య. ఏలియా, విలియం బ్రానమ్ ఒక పరిచర్య, మొదటిసారి 3వ విడుపు పరిచర్య. ఇక్కడ 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 5 రకాల పరిచర్యలు. మరి వధువు పరిచర్య ఏదైతే ఉందో, వధువు పెళ్లి కుమార్తె, ఆమె ఎలీషా, ఆమేన్, మరలా ఆమెలో కూడా అదే 3వ విడుపు పరిచర్య జరగవలసి ఉన్నది. ఇది వధువు యొక్క 3వ విడుపు, ఇది అదో ఏలియా యొక్క 3వ విడుపు, ఇదో ఎలీషా యొక్క వధువు యొక్క 3వ విడుపు. ఇది మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం? 3వ విడుపు కోసం. ఆ అభిషేకం మన పైకి రాబోతా ఉన్నది, ఆ కుమ్మరింపు మన పైకి రాబోతా ఉన్నది. ఇంకా ఎందుకు రాలేదు పాస్టర్ గారు? ఇంకా ఆయన అవయములన్నీ సమకూర్చబడలే. నువ్వు ఒక అవయం, నేను ఒక అవయం, మనందరం అవయములం. ఇంకెవరో రావాల్సి ఉన్నదో నియమించబడిన, అందరికి ఒక నియమించబడిన సమయం ఉంది. వాళ్ళందరూ ఆ శిరస్సు కిందికి రావాలి. ఇప్పుడు వాళ్ళు, అప్పుడు ఆ శిరస్సు వచ్చి వాళ్ళందరినీ పూర్తిగా హత్తుకున్నప్పుడు, ఆ శిరస్సులోని అభిషేకం వాళ్ళపైన కుమ్మరించబడినప్పుడు, కొలతలేని ఆత్మతో వాళ్ళు నింపబడినప్పుడు, మరలా ఇదే మార్గం గుండా, అదిగో మరలా ఇదే మార్గం గుండా మరొకసారి నేను 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 స్వారీ చేస్తానని ప్రవక్త చెప్పినట్టు మరలా వధువు స్వారీ చేయబోతా ఉన్నది. 3వ ఈడుపు ఒక పరిచర్య వధువులో జరగబోతా ఉన్నది. దానితో వధువు ఇక్కడ నుండి ఎత్తబడబోతున్నది.